ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమా సేఫ్ అంటారా లేకపోతే పెద్ద సినిమా సేఫ్ అంటారా? సేఫ్ అనేది ఒక సైడ్ అంటే ఏది సేఫ్ అనేది కాదండి. ఇప్పుడు బడ్జెట్ ఫెయిలియర్, పెద్ద సినిమాలు మోస్ట్లీ బడ్జెట్ ఫెయిలియర్స్. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సినిమా తప్ప ఏ బిజినెస్ అయినా ఒక వస్తువు రెడీ చేస్తే 10 రూపీస్కి అమ్మగలుగుతాం అనుకుంటే అది 8 రూపీస్లో ప్రొడక్షన్ చేస్తారు, లేదా 7 రూపీస్లో చేస్తారు, 10 రూపీస్కి అమ్ముకుంటారు. ఇదే ఏ బిజినెస్ అయినా ఇదే. సినిమా మాత్రమే 10 crores బిజినెస్ ఉంటే 12 crores ఖర్చు పెడుతున్నారు. సో అది మోస్ట్లీ ఏంటంటే బడ్జెట్ ఫెయిలియర్స్లో అది ఇంత పోయింది అంత పోయింది, నెక్స్ట్ దాంట్లో కవర్ చేద్దాం ఇలానే ఉంది. లేదు దానికి మించి సూపర్ హిట్ అయిపోయింది, అక్కడ బిజినెస్ అయింది ఇక్కడ బిజినెస్ అయింది. కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి అది ప్రూవ్ చేయడానికి. చిన్న సినిమాలు మంచి సినిమాలు అంటే ఇది ఇప్పుడు వరకు ఏంటంటే దానికి ఒక అటెన్షన్ లేకుండా పోయింది. అది చూడడానికి రారు థియేటర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఒక ప్రాబ్లం. సో ఏంటంటే ఆటోమేటిక్గా బడ్జెట్ తగ్గించాలి, ఇది చేయాలి, అయినా కూడా ఎవరు చూడడానికి రావట్లేదు. ఇప్పుడు బడ్జెట్ అనేది ప్రాబ్లం లేదు. మీరు 1 crore తీసినా 50 lakhs తీసినా జనాలు రావాలి కదా ఫస్ట్ అది చూడడానికి, ఆ ప్రాబ్లం ఉండేది. బట్ ఆఫ్టర్ ఈ కరోనా ఏంటంటే ఈ చిన్న సినిమాలు కూడా వెతికి చూడడం మొదలు పెట్టారు. ఆడియన్స్ కూడా అనేది దాదాపు 40 లక్షల్లోనే తీశారంటున్నారు. అది అంత బడ్జెట్లో తీసిన సినిమాలు కూడా బాగానే చూస్తున్నారు. అదే. సో అక్కడ ఏంటంటే బడ్జెట్ అనేది కాదు, ఫైనల్గా ఆ ప్రోడక్ట్ బాగుందా లేదా, బాగుంటే మౌత్ టాక్లో టక్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు అందుకే ఇందుకు ముందు ఎవరి దగ్గర ఉంది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు కంపల్సరీ లాగా అయిపోయింది. చూసి ఏదేదో లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు, అందరికి ఎక్స్పోజర్ ఎక్కువ అయింది. కాబట్టి ఇప్పుడు థియేటర్ రిలీజ్ అయితే కూడా ఈ రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్గా కొట్టుకోవడం ఇదంతా ఇందుకు ముందు ఉన్న అంత ఎంకరేజింగ్గా ఉండదు. కొన్ని ఏదో డిఫరెంట్గా ఉందంట ఆ సినిమా అనే దానికి అటెన్షన్ ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎలాంటి సినిమాలు అంటే చేయడం మీకు ఇష్టం? అసలు నాకు కొంచెం సైకలాజికలీ ఏదైనా డీల్ చేయడం ఇష్టం అండి. సైకలాజికల్లోనే థ్రిల్లర్ కానీ, లేదా దాంట్లోనే ఒక ఫ్యామిలీ వాల్యూస్లోనే ఒక ట్విస్ట్ ఇచ్చి ఇది నా స్టైల్లో ఒక బ్యాంగ్ ఇవ్వడం కానీ, బట్ ఏదైనా ఒక హార్ట్ టచింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సినిమాటిక్ బ్యాంగ్ ఉండాలి దాంట్లో. ఇంకోటి క్లైమాక్స్ అనేది కంపల్సరీ బాగుండాలి అనేది. నేను కొన్ని కథలు అయితే క్లైమాక్స్ అనుకుని వెనక వచ్చి కథ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఫైనల్గా వస్తున్నప్పుడు మెయిన్లీ చిన్న సినిమాలకి, పెద్ద సినిమాలు అయితే పెద్ద చేస్ ఫైట్ దాంతో ఫినిష్ అయిపోద్ది. చిన్న సినిమాలు అన్నప్పుడు ఆ క్లైమాక్స్ భలే ఉంది కదా అన్న మూడ్లో బయటకు రావాలి. సో అది సక్సెస్ ఫార్ములా, అది ఒకటి మెయిన్గా కావాలి చిన్న సినిమాకి అనేది నేను అనుకుంటాను. ఇప్పుడు మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటండి? అసలు నాకు జనరల్ వ్యూగా నాకు బాగా ఇష్టం అంటే కె విశ్వనాథ్ గారు స్టైల్ నాకు బాగా ఇష్టం. అతను తీసిన సినిమాలు కానీ తెలుగులో అతని సినిమాలు చాలాసార్లు చూశాను. సో ఆ ప్యాటర్న్, ఆ మేకింగ్ అదే నాకు చాలా ఇష్టం. తర్వాత చూస్తే పూరి గారి సినిమా కంప్లీట్లీ కాంట్రాస్ట్. ఇతనికి ఏంటంటే పెద్ద కథ అవసరం లేదు, ఒక చిన్న లైన్ ఉంటే చాలు. ఒక అబ్బాయి కొట్టుకున్నా మధ్యలో ఒకడు వచ్చాడు, వాడిని ఎలా ఇది చేశారు అని అంతే అనుకుంటారు. బట్ ఎగ్జిక్యూషన్ అది ఎలా కన్విన్సింగ్గా ఒక మ్యాజిక్ చెప్తున్నారు అనేది కంప్లీట్లీ ఇట్స్ అ డైరెక్టర్ వర్క్. కథ అని మాత్రం అనుకుంటే, బట్ అది ఎగ్జిక్యూషన్లో చూస్తున్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ తీసుకొస్తున్నారు కదా, అది యాజ్ ఎ డైరెక్టర్గా అది 100% నాకు అది ఇష్టం. పైగా సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేస్తాడు ఆయన. ఎందుకంటే తీసేది 2 hours సినిమా, అది కూర్చుని ఇంకా 100 days 150 days తీసుకుని. అఫ్కోర్స్ పెద్ద సినిమాలు ఇప్పుడు రాజమౌళి గారు చేస్తున్నారంటే అది ఎక్స్పెరిమెంట్, అది ఎగ్జిక్యూషన్ కావాలి, అంత టైం పడుతుంది. అది ఎక్స్క్లూజివ్, అదంతా మనం ఎప్పుడు చేసేది అది. బట్ నార్మల్ సినిమాకు కూడా అంత డేస్ తీసుకుని కట్ చేసి ఎడిట్ చేసి 4.5 hours వచ్చింది సినిమా అని అది కట్ చేసి 2 hours తీసుకురావడం అంత వేస్టేజే కదా. ఎవ్రీడే ఎంత కొన్ని లక్షలు కదా ఖర్చు పెట్టేది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? తమిళ్లో కానీ తెలుగులో కానీ? అలా ఫేవరెట్ హీరో అని పెద్ద నాకు చిన్నప్పటి నుంచే రజనీకాంత్ గారు ఫేవరెట్ హీరో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రజనీకాంత్ గారి సినిమా అంటే అప్పుడు మన డైరెక్టర్ క్రియేటివిటీ ఇదంతా మర్చిపోయి ఒక ఆడియన్స్ లాగా ఫస్ట్ డే వెళ్ళి చూసిస్తాను. అది తెలుగులో పర్టికులర్గా చెప్పాలంటే నాకు రవితేజ గారు స్టైల్ నాకు బాగా ఇష్టం. ఆ కమాండ్, ఆ సీన్లో ఏముందో లేదా ఆ సినిమాని మొత్తం ఆ షోల్డర్లో ఆ ఈజ్, అతని దగ్గర ఉన్న ఆ ఈజ్ మొత్తం అట్టిట్టు చూడరు. పక్కన ఎవరు ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు మొత్తం ఫోకస్ రవితేజ గారి మీదే ఉన్నాయి. ఆ కమాండ్ అతనికి ఉంది కాబట్టి ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ
సేమ్ అట్ ద సేమ్ టైం మన జూనియర్ ఎన్టీఆర్ కూడా నాకు బాగా ఇష్టం. అతను ఏంటంటే అతను నా పర్సనల్ ఒపీనియన్లో ఒక కమల్ హాసన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అంటే నేను అతన్ని చెప్తాను. ఎందుకంటే అలా క్లోజ్అప్ పెట్టి ఏడవండి అంటే అలా ఏడవడానికి ఎక్కువ మంది ఆర్టిస్ట్ ప్రిఫర్ కూడా చేయరు. ఒక్కసారి ఏడవచ్చు, రెండుసారి ఏడవచ్చు, మూడోసారి మళ్ళీ రిపీట్ అవుతుంది సేమ్ ఏడుపు. ఆ వెరైటీ ఒక్కొక్క దానికి అది నాకు పర్సనల్గా బాగా ఇష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.